49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకనున్న సీఎం కేసీఆర్. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతుగా జల విహార్లో సభ. మిషన్ భగీరథ స్ఫూర్తిని దేశమంతా విస్తరించాలి. మా రైతు పథకాలతో కేంద్రం సాగుకు భరోసా ఇవ్వాలన్న కేటీఆర్. అబద్దాల పునాదులపై బీజేపీ సర్కారు పాలన. కార్యవర్గ భేటీలోనైనా నిజాలు మాట్లాడాలన్న మంత్రి కేటీఆర్. 8 ఏళ్లలో రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్. బీజేపీ అగ్రనేతలకు షాక్ ఇచ్చేలా ఉన్నాయంటున్న విశ్లేషకులు. ఎకో టూరిజం హబ్ గా తెలంగాణ 750 కోట్లతో కాళేశ్వరం సర్క్యూట్కు ప్రణాళికలు. పసిడిపై దిగుమతి సుంకం 15% పెంచిన కేంద్రం. పెట్రో ఉత్పత్తులపైన ఎగుమతి పన్ను విధిస్తూ నిర్ణయం. పన్ను రాబడి కంటే అధికంగా ఉచితాలపై ఖర్చు. 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్న ఆర్బీఐ. డబుల్ ఇంజన్ సర్కారులు కొలువైన రాష్ట్రాల్లో అభివృద్ధి దిక్కులేకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో పెట్టుకుంటున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. గంగా జమున తెహజీబ్కు ప్రతీకైన తెలంగాణ గాలి పీల్చిన తర్వాతైనా ప్రధాని మోదీకి కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. విద్వేషం, విభజన ఎజెండాల డిఎన్ఏ మారి అభివృద్ధి వికాసంపై కాషాయ నేతలకు సోయి రావాలని చురకలంటించారు. ప్రధాని గారు తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి, ఆవో దేకో సీకో అంటూ నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. హైదరాబాద్కు వస్తున్న బీజేపీ నాయకులకు మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరపున స్వాగతం పలికారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా మారి అద్భుతమైన అభివృద్ధితో ప్రపంచ పటంపై తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్న హైదరాబాద్లో బీజేపీ సమావేశం పెట్టుకోవడం తనకు ఆశ్చర్యమేమీ కలిగించలేదన్నారు మంత్రి కేటీఆర్. డబుల్ ఇంజన్ సర్కార్లు కొలువైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులే మోదీ అండ్ గ్యాంగ్ ని తెలంగాణకి రప్పించి ఉంటాయని భావిస్తున్నానని కేటీఆర్ లేఖలో చురకలంటించారు. కారణాలు ఏవైనా బీజేపీ నాయకత్వం మొత్తం హైదరాబాద్ లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాసింత తెలంగాణ తనాన్ని నేర్చుకోవాలని కేటీఆర్ సూచించారు. ఇక్కడి గాలి గానం చేసే గంగా జమున తెహజీబ్ను గుండెల నిండా నింపుకోండని మోదీకి కేటీఆర్ సలహా ఇచ్చారు. అయినా తన డిఎన్ఏలోనే విద్వేషాన్ని, సంకుచితత్వాన్ని నింపుకున్న బీజేపీకి, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మోదీ ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశ అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని ఖండఖండాలుగా విడదీసే దుర్మార్గ కాషాయ రాజకీయాల చుట్టూనే బీజేపీ జాతీయ కార్యవర్గ చర్చలు సాగుతాయనడంలో తనకెలాంటి అనుమానం లేదన్నారు కేటీఆర్. వినూత్న పథకాలు, నూతన పరిపాలనా విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని బీజేపీ జాతీయ సమావేశాల అసలు ఎజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికీ తెలుసని విమర్శించారు కేటీఆర్. ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇంక్లూజివ్నెస్ వంటి వినూత్నమైన విధానాలతో సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మోదీ రాజకీయ పంథాను, ఆలోచన విధానాన్ని మార్చుకునే అవకాశం ఇస్తోందన్నారు మంత్రి కేటీఆర్. అందరిని కలుపుకుపోయే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తితో అభివృద్ధి ఎజెండాను చర్చించేందుకు తెలంగాణకు మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదన్నారు. మరి మోదీ తన విధానాలు, నినాదాలను మార్చుకుంటారో లేదంటే తనను తాను మభ్యపెట్టుకుంటారో ఆయన ఇష్టమన్నారు. అయితే ఇప్పటికీ అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మోదీకి ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. కానీ బీజేపీ అస్తవ్యస్త విధానాలు, అసమర్థ పాలనతో కలుగుతున్న దుష్పరిణామాలను అనుభవిస్తున్న ఈ దేశ పౌరుడిగా ఈ మాత్రం ఆశించడం అత్యాశ కాదనుకుంటున్నాను. కాబట్టే మోదీకి కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.
దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాలను అధ్యయనం చేయడానికి ఈ 2 రోజుల సమయం మోదీకి బీజేపీకి సరిపోదని తెలుసన్నారు కేటీఆర్. అందుకే మోదీ సర్కారే షెబ్బాష్ అని మెచ్చుకున్న తెలంగాణ విజయాలను గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలకు తెలంగాణ రాష్ట్ర పథకాలు, కార్యక్రమాలే స్ఫూర్తి అన్న విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. అందుకే రండి, చూడండి, నేర్చుకోండి అంటున్నామని ప్రధాని మోదీకి స్వాగతం పలికారు కేటీఆర్. జీవనదులున్న మన దేశంలో వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నది. వాటిని సద్వినియోగం చేసే యోచన, సోయి మోదీ సర్కారుకు ఎలాగూ లేదని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే నదికే పునర్జన్మనిచ్చి సంవత్సరం పొడవునా జలధారలతో పుడమి తల్లిని మురిపిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని మోదీకి సూచించారు కేటీఆర్. దేశ సాగునీటి రంగాన్ని ఎలా బలోపేతం చేయాలో మోదీ, బీజేపీ నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో పూర్తయిన వైనాన్ని కల్లారా చూడండి. మీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ సాగునీటి రంగ పురోగతిని కేసు స్టడీలా చూపించండని కేటీఆర్ సూచించారు. మరోవైపు ప్రధాని గారు 46,000 చెరువులకు పునర్జన్మనిస్తూ భూగర్భ జలాల సంరక్షణలో ఆల్ ఇండియా అధికారులకు శిక్షణ పాఠంగా మారిన మిషన్ కాకతీయ విజయగాథను తెలంగాణ మట్టి మనుషులు చెబుతారు. ఓపిగ్గా విని తెలుసుకోండని లేఖలో కోరారు. బూటకపు డబుల్ ఇంజన్తో ప్రజలకు ట్రబుల్గా మారిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిషన్ కాకతీయను అమలు చేసేందుకు ప్రయత్నించండని పేర్కొన్నారు. అటు వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలను ఎదిరించి సాగును పండుగలా మార్చి అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సర్కారు తమదని కేటీఆర్ గర్వంగా లేఖలో స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు, రైతు వేదికలతో అన్నదాత తలరాత మారుస్తున్న కేసీఆర్ సర్కారు సంకల్పాన్ని చూసైనా మోదీకి కనువిప్పు కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇప్పటికైనా మోదీ సర్కారు మన దేశ వ్యవసాయ రంగంపై కక్షపూరిత వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రారంభించిన మీ పీఎం కిసాన్ యోజనలో గత 3 సంవత్సరాలుగా కొత్త రైతులకు అవకాశం ఇవ్వకుండా ఎకరానికి కేవలం 6,000తో సరిపుచ్చుతున్న వైనాన్ని కేటీఆర్ ఎండగట్టారు. ఇప్పటికైనా మీ విధానాన్ని సవరించి దేశ రైతాంగానికి మరింత చేయూతనివ్వండని మోదీని డిమాండ్ చేశారు కేటీఆర్. డెబ్బై 75 స్వతంత్ర భారతంలో గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భారతం ఓ వైపునుంటే గడప ముందట గోదారమ్మ, కృష్ణమ్మల జలాధారాల సవ్వడితో మెరుస్తున్న ఆడబిడ్డల ముఖాలు తెలంగాణలో కనిపిస్తాయన్నారు కేటీఆర్. తరతరాలుగా తిష్టవేసుకుని కూర్చున్న ఫ్లోరైడ్ రక్కస్ని తెలంగాణ నుంచి కేసీఆర్ సర్కారు తరిమికొట్టిన తీరును ప్రధాని మోదీ, బీజేపీ నేతలంతా ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి నీరు అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ ఘనతను గుర్తించి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బిందెడు నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెట్టి బావుల్లోకి దిగుతున్న ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నించాలన్నారు. రెండు 2018లోనే ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అబద్ధాలను కూడా లేఖలో ఎండగట్టారు కేటీఆర్. బీజేపీ పార్టీ తరపున దేశ ప్రథమ పౌరురాలుగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము సొంత గ్రామంలో కరెంటు రాని పరిస్థితే మోదీ అబద్ధాల బతుకును దేశ ప్రజల ముందుంచిందన్నారు. స్వయంగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు సరఫరా చేయలేక చేతులెత్తేసి పవర్ హాలిడేలు ప్రకటిస్తున్న పరిస్థితిని గుర్తు చేశారు కేటీఆర్. కానీ కనురెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల విద్యుత్తుతో నిత్యం ప్రకాశిస్తున్న తెలంగాణ మాదన్నారు కేటీఆర్. తెలంగాణను అధ్యయనం చేసి మీ అసమర్థ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో చీకట్లు ఎలా తొలగించాలో తెలుసుకోండని లేఖలో సూచించారు. తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఒక్క నవోదయ పాఠశాలను కేటాయించకున్నా కేసీఆర్ సర్కారు అధైర్యపడలేదన్నారు మంత్రి కేటీఆర్. సుమారు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేటు విద్యను అందిస్తున్న సరస్వతీదేవి కొలువైన గడ్డ ఇదని గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సదుపాయాలు కల్పించడంతో పాటు విదేశీ విద్య కోసం స్కాలర్షిప్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణే అని లేఖలో పేర్కొన్నారు. అద్భుతమైన వ్యక్తిత్వం, సాటిలేని పోటీతత్వంతో కూడిన రేపటి తరాలను తీర్చిదిద్దుతున్న తెలంగాణ విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించండని ప్రధాని మోదీని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటలతో మభ్యపెట్టడం, మసిపూసి మారేడుకాయ చేయడం బీజేపీ పార్టీ విధానమని మండిపడ్డారు కేటీఆర్. టీఆర్ఎస్ మాత్రం చెప్పింది చేసి చూపిస్తుందన్నారు. అందుకే కేంద్రంలో ఉన్న మీరు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జిల్లాకొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పల్లెలోనూ ప్రాథమిక వైద్యాన్ని పటిష్టంగా మారుస్తున్నామన్నారు. హైదరాబాద్ మహానగరంలో బస్తీకొక దవాఖానా ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని పేదోడి గుమ్మం ముందుకు తెచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమం కంటి వెలుగును చేపట్టింది తెలంగాణలోనే అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ని డిజిటలీకరణ చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు చేతనైతే ఇలాంటి వైద్య విధానాలను అధ్యయనం చేయండి, మీ రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు కేటీఆర్. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగితను పట్టించుకోకుండా పకోడీ లేయడము ఉద్యోగమే అని నీతులు చెప్పే నాయకులు నిండుగా ఉన్న పార్టీ బీజేపీ అని విమర్శించారు కేటీఆర్. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పింది మీరేనని ప్రధాని మోదీని కడిగిపారేశారు. ఒకవైపు ఉద్యోగాలు ఇయ్యమంటే మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉన్న ఉద్యోగాలతో పాటు బలహీన బడుగు వర్గాల రిజర్వేషన్లను గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణలో సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో పాటు పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. యువత ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసిన వినూత్న ప్రభుత్వం మాదని కేటీఆర్ చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో, వాళ్ల ఆశలకు రెక్కలు ఎలా తొడగాలో తెలంగాణ ప్రభుత్వం నుంచి నేర్చుకోండని మోదీకి సూచించారు కేటీఆర్. ఇలా తెలంగాణ ఒకవైపు స్టార్టప్ అంటుంటే కేంద్రంలో మోదీ సర్కారు మాత్రం 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపకుండా ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను ఊడగొడుతూ ప్యాకప్ అంటున్నారని కేటీఆర్ తూర్పారబట్టారు. స్వాతంత్రం వచ్చినాక ఎన్నడూ లేని విధంగా దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగితను తగ్గించే యాక్షన్ ప్లాన్ తెలంగాణలో ఉంది. మోదీకి, బీజేపీ నేతలకు చేతనైతే దాన్ని వెతికి దొరకబట్టుకోండి అని కేటీఆర్ సవాల్ చేశారు. సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీలుస్తున్న బీజేపీ ఒకవైపు ఉంటే పల్లెలు, పట్టణాలకు పునర్వైభవం తెచ్చిన కేసీఆర్ సర్కారు మరోవైపు ఉందన్నారు కేటీఆర్. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక సమ్మిళిత అభివృద్ధి నమూనాను పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో అమలు చేస్తున్నందుకు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన అవార్డులే సాక్ష్యమన్నారు. వాటిని అధ్యయనం చేసి వెళ్లండని మోదీని కోరారు కేటీఆర్. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన ప్రధాని మోదీ ఈ గడ్డ బాగు కోరుతారని ఇక్కడ ఎవరూ భావించడం లేదన్నారు కేటీఆర్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి కట్టప్పలా మోదీ పొడిచిన వెన్నుపోటును ఇక్కడ యువత ఎన్నటికీ మర్చిపోలేదన్నారు. ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామనుకున్న మోదీ నికృష్ట రాజకీయాలు పారలేదన్నారు. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను 3 రెట్లు చేసి మోదీ, బీజేపీ కుట్రలను భగ్నం చేశామన్నారు. 1,83,000 కోట్లకు చేర్చామన్నారు. గత ఏడాది దేశ ఐటీ రంగం 4.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే అందులో 3వ వంతు తెలంగాణకే దక్కాయి. గత 8 ఏళ్లుగా దేశ సగటు కంటే ఎక్కువగా ఐటీ రంగ వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ, మిగతా రాష్ట్రాలు కనీసం ఊహించలేని వినూత్న పారిశ్రామిక విధానాలతో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన వైనాన్ని బిజినెస్ స్కూల్స్ పాఠాలుగా చెబుతాయి. శ్రద్ధగా వినండి మోదీ గారు అని కేటీఆర్ లేఖలో సూచించారు.
పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీ అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఇవ్వకుండా తెలంగాణను దారుణంగా వంచిన చరిత్ర ప్రధాని మోదీదని మండిపడ్డారు కేటీఆర్. ప్రైవేటు రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చి మీకు మూతోడు జవాబు ఇచ్చామన్నారు. దేశానికే తలమానికంగా పారిశ్రామిక రంగాన్ని నిలిపిన తెలంగాణ నుంచి కొన్నైనా పాఠాలు నేర్చుకోండి మోదీ గారు అని కేటీఆర్ చెప్పారు. కేంద్రంలో బీజేపీ మోదీ పాలనలో దేశ ఆర్థిక రంగం అయోమయంలో పడిందన్నారు కేటీఆర్. ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. వాట్సాప్ యూనివర్సిటీ పాఠాలు తప్ప ఎకానమీ లెక్కలు తెలియని మోదీ నాయకత్వం దిక్కుతోచక బిత్తిరిచూపులు చూస్తున్నదన్నారు. కానీ తెలంగాణలోని ప్రగతిశీల కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సంపద సృష్టించు, సమాజానికి పంచు అన్న ఉదాత్తమైన లక్ష్యంతో పనిచేస్తున్నదన్నారు. రేసుగుర్రంలా దూసుకుపోతున్న మా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై మోదీ అండ్ గ్యాంగ్ స్పెషల్ క్లాసులు చెప్పించుకోవాలన్నారు కేటీఆర్. జాతీయ సగటు కన్నా అన్ని సంవత్సరాల్లో అధికంగా పెరుగుతున్న తెలంగాణ జీఎస్డీపీ, రెట్టింపు అయిన సగటు తలసరి ఆదాయం, చిన్న రాష్ట్రమైన దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా నిధులు అందిస్తున్న 4వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన తీరు నుంచి మోదీ సర్కారు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలన్నారు కేటీఆర్. మోదీ పాలనలో ప్రపంచంలోని అత్యధిక వంట గ్యాస్ సిలిండర్ ధర మన దేశంలో ఉందని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న నిత్యావసర సరుకులు, పెట్రోల్ ధరలపై మీకు దమ్ముంటే బీజేపీ జాతీయ కార్యవర్గంలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. సంక్షేమానికి సరికొత్త అర్థాన్నిచ్చేలా పేదల ముఖాలలో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణలక్ష్మి పథకాలతో పాటు 450కి పైగా సంక్షేమ పథకాలను స్టడీ చేసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. ఇక లేఖలో చివరగా హైదరాబాద్ మెహమాన్ నవాజ్గీకి బాత్ హీ కుచ్ అలగ్ హై అని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. అందుకే హైదరాబాద్ లో దమ్ బిర్యానీ రుచి చూడండి, శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, అడగడం మర్చిపోకండి అని ప్రధాని మోదీకి గుర్తు చేశారు. ఇరానీ ఛాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచన విధానానికి నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేసి కొత్త ఆరంభం వైపు అడుగులు వేయాలని మోదీకి సూచించారు కేటీఆర్. అందుకే అంటున్నాం, ఆవో దేఖో సీకో అని లేఖను ముగించారు కేటీఆర్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. త్వరలో టీచర్ పోస్టుల భర్తీ కానున్నాయి. టెట్ ఫలితాల విడుదలతో ఉపాధ్యాయ నియామకాలకు మార్గం సుగమమైంది. పాఠశాల విద్యాశాఖలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పాఠశాల విద్యాశాఖతో పాటు గురుకులాలు, మోడల్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనుంది. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 17న ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలు వెల్లడి కావడంతో ఇక నోటిఫికేషన్లు ఇవ్వడమే మిగిలింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హత తప్పనిసరి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 మేలో, 2017 జూలైలో టెట్ నిర్వహించారు. గతంలో టెట్ వ్యాలిడిటీ 7 ఏళ్లు ఉండగా ఇటీవలే దానిని జీవితకాలం పొడిగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్వాలిఫై అయిన వారికి సమస్య లేకపోగా 2017 అంతకుముందు క్వాలిఫై కాని వారితో పాటు ఇటీవల ఉపాధ్యాయ విద్యా కోర్సులను పూర్తి చేసిన వారి కోసం జూన్ 12న టెట్ నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. ఇక మైనార్టీ గురుకులాల్లో 1,445 పోస్టులను భర్తీ చేయనున్నారు. అటు మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,267 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ ఎకో టూరిజం హబ్గా మారనుంది. అన్ని జిల్లాల్లోనూ పర్యాటకానికి కొత్త రూపు తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ టూరిజం సర్క్యూట్ పెంచేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ప్రత్యేక రాష్ట్రంలో టూరిజానికి మంచి రోజులు వచ్చాయంటూ ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హోటళ్లు, రిసార్ట్లు, జలవనరులు ఉన్న దగ్గర బోట్లు, క్రూజ్లు, వేసైడ్ సౌకర్యాలు, రెస్టారెంట్లు, సస్పెన్షన్ వంతెనల అభివృద్ధికి కృషి చేస్తోంది. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 750 కోట్లు కేటాయించింది. వీటి పనులు డిజైన్ దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయటంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దింది. నాగార్జున సాగర్ సమీపంలో బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఇక ఇవే కాకుండా స్వదేశ్ దర్శన్, ప్రసాద్ స్కీమ్ కింద 473 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. మహబూబ్ నగర్ జిల్లాలో 101.72 కోట్లతో తీర్థయాత్ర, ప్రకృతి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి, మంచిర్యాలలో ఎకో టూరిజం సర్క్యూట్ కు 98 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో ఫోర్ట్ సర్క్యూట్ కు 101 కోట్ల రూపాయలు, మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ ఆలయ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు, భద్రాచలంలోని తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధికి 61.84 కోట్ల రూపాయలు, ములుగు జిల్లా రామప్ప ఆలయానికి 62.73 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. వీటికి అనుమతి లభిస్తే పర్యాటక చరిత్రలో కొత్త మైలురాళ్లను చేరుకోనుంది తెలంగాణ.